ఈ రోజు మనం వైజాగ్ లో ఎంతో ఫేమస్ అయిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి గుడికి అయితే వచ్చాము. అమ్మవారి దర్శనం కోసం 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్ దర్శనం లైన్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రీ దర్శనంలో కూడా వెళ్ళొచ్చు. కొంచెం ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఫ్రీ దర్శనం అయితే కనిపిస్తుంది. అలా ఇంకా లైన్ లో ఉంటూ అమ్మవారి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మంగళవారం కావడంతో కొద్దిగా అయితే రద్దీగా ఉంది. అలా ఇంకా లైన్ కొద్దిగా మూవ్ అవుతుంటే ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము. మీకు ఎదురుగా కనిపిస్తుంది అది అమ్మవారు ఉద్భవించిన బావి మరియు దాని వెనకాలే శ్రీచక్రం. మీరు లైన్ లో ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ వచ్చినట్టయితే మీకు అన్నదానానికి ఫ్రీగా టికెట్లు కూడా ఇస్తారు. మీకు ఎదురుగా కనిపిస్తుంది అమ్మవారి యొక్క రూపం. ఇంకా అలా కొద్దిగా లైన్ మూవ్ అవుతూ ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీకు ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే అమ్మవారు ఉయ్యాలు ఊగుతున్నట్టుగా దర్శనమిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారు ఉద్భవించిన బావి. ఈ బావిలో ఉద్భవించిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావికి ఎదురుగానే ప్రతిష్ఠ చేయడం అయితే జరిగింది. ఇంకా గర్భగుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని నేనైతే బయటికి వచ్చేసా. ఈ అమ్మవారి యొక్క ప్రసాదం పులిహోర అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా అలా మీకు ఎదురుగా కనిపిస్తున్న ప్రసాదం కౌంటర్ లో లడ్డు ఇంకా పులిహోరలు అయితే ప్రసాదంగా నేనైతే తీసుకున్నా. ఈ గుడిలో మీకు అమ్మవారికి కట్టిన సారీలు కూడా అమ్ముతారు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కనక మహాలక్ష్మి అమ్మవారి గుడి యొక్క టైమింగ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ డీకే.